హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎఫ్ఎస్ న్యూస్ టీవీ. ఈరోజు ఈ అప్డేట్స్ ఏంటో చూద్దాం. రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న ఆడుదాం ఆంధ్ర టోర్నమెంట్ తుది దశకు చేరుకుంది. రేపటి నుంచి విశాఖలోని రైల్వే స్టేడియంలో రాష్ట్ర స్థాయి పోటీలు ప్రారంభం కానున్నాయి. ముగింపు వేడుకలు ఈ నెల 13న వైఎస్ఆర్ క్రికెట్ స్టేడియంలో జరగనుండగా సీఎం జగన్ హాజరై విజేతలకు ట్రోఫీలు అందజేస్తారు. ప్రతి జిల్లా నుంచి 134 మంది ప్లేయర్లు రాష్ట్ర స్థాయి పోటీలకు హాజరు కానున్నారు. నెక్స్ట్, తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న ఉచిత బస్సు పథకం మహాలక్ష్మికి మంచి స్పందన వస్తోంది. ఇప్పటి వరకు 15.21 crores మంది వినియోగించుకున్నట్లు ఆర్టీసీ అధికారులు తెలిపారు. డిసెంబర్ 9, 2023 నుంచి ఈ నెల 6వ తేదీ వరకు ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించి దాదాపు 535 కోట్లు ఆదా చేసుకున్నారని పేర్కొన్నారు. ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు ఎదురవకుండా చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. నెక్స్ట్, ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ తమ యూజర్స్ కోసం ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్ను తీసుకొస్తుంది. త్వరలో మరో సూపర్ ఫీచర్ను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు సిద్ధమవుతోంది. వాట్సాప్ యూజర్లు టెలిగ్రామ్, సిగ్నల్, గూగుల్ చాట్ లాంటి యాప్లను ఉపయోగించే యూజర్లతో కూడా నేరుగా మెసేజ్ చేసే ఫీచర్ను తీసుకొస్తోంది. దీని ద్వారా ఫోటోలు, వీడియోలను కూడా షేర్ చేసుకోవచ్చు. నెక్స్ట్, టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ కీలక నిర్ణయం తీసుకుంది. ఆ సంస్థ నిర్వహించే కోడ్ వితౌట్ బారియర్స్ ప్రోగ్రామ్ను భారత్లో కూడా విస్తరించనున్నట్లు ఆ సంస్థ చీఫ్ సత్య నాదెళ్ల ప్రకటించారు. ఈ ఏడాది 75,000 మహిళా డెవలపర్లకు శిక్షణ ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. మైక్రోసాఫ్ట్ ఏఐ టూర్లో భాగంగా బెంగళూరులో 1100 మంది డెవలపర్లను ఉద్దేశించి ప్రసంగిస్తూ ఈ ప్రకటన చేశారు. నెక్స్ట్, ఇస్రో మరో ప్రయోగానికి సిద్ధమైంది. శ్రీహరికోటలోని షార్ నుంచి ఫిబ్రవరి 17న జిఎస్ఎల్వి F-14 రాకెట్ ప్రయోగాన్ని శాస్త్రవేత్తలు చేపట్టనున్నారు. ఆ రోజు సాయంత్రం 5:30 ఇన్శాట్ 3DS ఉపగ్రహాన్ని నింగిలోకి పంపనున్నట్లు ఇస్రో ట్వీట్ చేసింది. ఈ మిషన్కు సంబంధించిన ఫోటోలను కూడా షేర్ చేసింది. ఇన్శాట్ 3DS ఉపగ్రహం వాతావరణ రంగంలో సేవలందించనుంది. నెక్స్ట్, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, డైరెక్టర్ బుచ్చిబాబు, సానా కాంబినేషన్లో RC-16 అనే వర్కింగ్ టైటిల్తో ఓ మూవీ తెరకెక్కుతోంది. ఈ సినిమాలో చరణ్ సరసన బాలీవుడ్ హీరోయిన్ జాన్వీ కపూర్ నటిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీలో సమంత నటిస్తున్నట్లు వార్తలు వచ్చినా జాన్వీనే ఫైనల్ చేసినట్లు సమాచారం. రెహమాన్ సంగీతం అందించనున్నారు. మైత్రి మూవీ మేకర్స్, వృద్ధి సినిమాస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.